#AskDrJohnWatson టైప్ చేసి మీ క్వశ్చన్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. తెలుగు మూవీస్ అండ్ సాంగ్స్ 8183. సార్, ట్రాన్స్ప్లాంటేషన్ చేశాక ఆఫ్టర్ 1 month సెక్స్లో పాల్గొన్నా లేదా మాస్టర్బేషన్ చేసినా మనకి చేసిన ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ రిజల్ట్ రాకపోవడానికి కానీ లేదా రిజల్ట్ తగ్గిపోవడం కానీ జరుగుతుందా? అసలు దానికి హెయిర్కి ఏమైనా సంబంధం ఉంటుందా? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత ఇనీషియల్ 5 to 10 days చాలా ఇంపార్టెంట్. నేను ఈ పాయింట్ గురించి మరీ చాలాసార్లు చెప్తూనే ఉంటాను. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన ఇనీషియల్ 4 to 5 daysలో మనం తల కిందికి వంచడం కానీ, లేకపోతే ఏదైనా బరువైన వస్తువులు కింద నుంచి ఎత్తడం కానీ, లేదా ఫోన్ చూసుకునేటప్పుడు కూడా ఇలా తల కిందికి వంచి చూడడం కానీ చేయొద్దు అని. ఎందుకు ఇలా చెప్తాను అంటే, మనం తల కిందికి వంచినప్పుడు కానీ బ్లడ్ సప్లై ఎక్కువ కావడం వల్ల అండ్ గ్రావిటీ వల్ల కూడా మనకు స్కాల్ప్లో ప్రెషర్ పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ ప్రెషర్ కనుక కొంచెం ఎక్కువ అయినప్పుడు స్కాల్ప్లో ఇంప్లాంట్ చేసిన హెయిర్ కాస్త డిస్లాడ్జ్ అయ్యే అవకాశం ఉంది. ఈ రీజన్ వల్లనే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత అట్లీస్ట్ 10 to 20 days వరకు ఎక్సర్సైజ్ కానీ, లేకపోతే వెయిట్ లిఫ్టింగ్స్ కానీ, లేదా విపరీతమైన రన్నింగ్ కానీ ఇటువంటివి ఏవి చేయొద్దు అని చెప్పేది. ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత సెక్స్ చేయొచ్చా? ఒకవేళ మీరు సెక్స్లో పాల్గొనేటప్పుడు యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి మీరే లీడ్ రోల్ తీసుకునే సిచ్యువేషన్ ఉంది అంటే సాధ్యమైనంత వరకు అట్లీస్ట్ ఒక 10 to 15 days వరకు ఇది అవాయిడ్ చేయడం మంచిది. అలా కాకుండా మీరు ప్యాసివ్ రోల్లో ఉంటున్నారు అన్నట్లయితే కొంచెం జాగ్రత్తగా ఉండి ఒక 4 or 5 days తర్వాత సెక్స్లో పాల్గొన్న ఎటువంటి నష్టము ఉండదు. ఇప్పుడు మాస్టర్బేషన్ విషయానికి వస్తే, మీరు కనుక ఒక రిలాక్సింగ్ పొజిషన్లో ఉండి మీ తలకి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా మీరు కనుక మాస్టర్బేషన్ చేసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది లేదు. ఫైనల్గా నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంది అంటే, తలను విపరీతంగా ఊపడం కానీ, లేకపోతే తల కిందికి వంచి పెట్టి ఉంచాల్సిన అవసరం కానీ వస్తుంది అంటే మాత్రం అటువంటి యాక్టివిటీస్ని అవాయిడ్ చేయండి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత ఎటువంటి లిమిటేషన్స్ లేకుండా సెక్స్లో పాల్గొనడం కానీ, లేకపోతే మాస్టర్బేషన్ ఎప్పుడు చేసుకోవచ్చు అంటే అట్లీస్ట్ ఒక 20-25 days తర్వాత మీరు ప్రశాంతంగా సెక్స్లో పాల్గొనవచ్చు. మీరు హ్యాపీగా రన్నింగ్, జాగింగ్ లాంటివి చేసుకోవచ్చు. మీరు స్లోగా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసి వెయిట్ లిఫ్టింగ్స్ కూడా చేసుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు మీరు అడిగిన ఇంకో ప్రశ్నకు వద్దాం. నిజంగా సెక్స్ కానీ, మాస్టర్బేషన్ కానీ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన జుట్టు పెరగకపోవడానికి ఏమైనా రిలేషన్ ఉందా అంటే, ప్రెషర్కి సంబంధించి లేదా ఫిజికల్గా హెయిర్ గ్రాఫ్ట్స్ ఏమైనా డిస్లాడ్జ్ అయిపోవడం కానీ జరిగితే తప్పిస్తే ఎటువంటి డైరెక్ట్ రిలేషన్ ఈ రెండింటికి లేదు. కొన్నిసార్లు ఇవే గ్రాఫ్ట్స్ కనుక డిస్లాడ్జ్ అయిపోయి ఊడిపోయాయంటే ఆ ఏరియా నుంచి బ్లీడింగ్ వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ ఫైనల్గా దేనికి దారి తీస్తాయంటే, మీకు సర్జరీ తర్వాత ఫైనల్గా వచ్చే రిజల్ట్ చాలా వరకు ఎఫెక్ట్ అయిపోయి హెయిర్ కొంచెం పల్చగా గ్రో అవ్వడం కానీ, లేకపోతే మీకు అనుకున్న డిజైర్డ్ న్యాచురల్ లుక్ ఉండకపోవడం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. మీ ఫ్రెండ్సే కనుక రీసెంట్గా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకొని ఇటువంటి డౌట్స్తో బాధపడుతున్నారంటే తప్పకుండా వాళ్ళకి ఇది షేర్ చేయండి. దిస్ ఇస్ డాక్టర్ జాన్ సైనింగ్ ఆఫ్.